వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మా వీడియోస్ చూసే వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మేము ఈ పేపర్ ప్లేట్స్ తయారు చేయడానికి ఏవైతే మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ని మేము సెల్ చేస్తుంటాము. ఈ మిషన్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మా వర్క్షాప్లో మ్యానుఫ్యాక్చర్ చేసి మిషన్స్ని సెల్ చేస్తూ ఉంటాము. అయితే మా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. 50,000 నుంచి స్టార్ట్ అయ్యి 3 lakhs 4 lakhs వరకు, అంటే ఇంట్లో పెట్టుకొని చేసుకునే మోడల్స్ నుంచి ఇండస్ట్రీ పరంగా కొంచెం పెద్దగా చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. అంటే 50,000 నుంచి 3 lakhs 4 lakhs వరకు డిఫరెంట్ మోడల్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. అయితే ఈ రోజు నేను ఏంటంటే మీకు ఒక 3 మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 మోడల్స్ ఏంటంటే 2 నార్మల్ గా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, సింగిల్ ఫేస్ కరెంట్ లో కూడా నడుస్తాయి. 2 మోడల్స్ ఏమో అలా ఇంట్లో పెట్టుకొని చేసుకునేటట్టు ఉంటుంది. ఇంకో మోడల్ ఏంటంటే 3 phase పవర్ కావాలి, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ గ్రేడ్ లో చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంచెం పెద్దగా చేద్దాం అనుకునే వాళ్ళకి ఆ 3rd మోడల్ అనేది సెట్ అవుతుంది. ఫస్ట్ నేను 2 మోడల్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అందులో ఫస్ట్ వచ్చేసి బఫే ఆటోమేటిక్ మిషన్. ఇదేంటంటే మనకి ఇప్పుడు నేను ఏవైతే 3 మోడల్స్ అన్నానో ఈ 3 మోడల్స్ లో కూడా అన్ని బేరింగ్ డే మిషన్స్ అన్నట్టు. బేరింగ్ డే మిషన్స్ అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. అంటే ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ బార్డర్ మొత్తం సీల్ చేసినట్టు చాలా నీట్ గా వస్తుంది అన్నట్టు. బ్లేడ్ డే మిషన్స్ లో ఇంత నీట్ గా రాదు. ఈ బేరింగ్ డే మిషన్స్ ఏంటంటే మీకు ఇంత నీట్ గా ఉంటుంది కాబట్టి మీకు ఎంత హై క్వాలిటీ ప్లేట్ అయినా, అంటే ఇలా గ్రీన్ ప్లేట్ అనే కాదు, ఇలా ఫ్లవర్ కానీ లేదంటే ఇలా మల్టీ కలర్ కానీ ఇలా హై క్వాలిటీ ప్లేట్స్ అంటే కాస్ట్లీ ప్లేట్స్ కూడా ఇందులో ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. అయితే ఇందులో మీకు ఫస్ట్ మోడల్ నేను చెప్పేది ఏంటంటే బఫే ఆటోమేటిక్ మిషన్. ఇందులో మనకి ఏంటంటే నార్మల్ గా షీట్స్ అనేవి మనం వెనకాల పెట్టేస్తాం. ఇలా షీట్స్ అని ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మిషన్ అనేది రన్ అవుతుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇలా జస్ట్ మనం షీట్స్ అనేవి వెనక పెట్టి వదిలేస్తాం అంటే ఆటోమేటిక్ గా ప్లేట్స్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. మీకు ఇందులో గ్రీన్ అనే కాదు, మల్టీ కలర్, ఫ్లవర్, అలా డిఫరెంట్ ప్లేట్స్ అన్ని చేసుకోవచ్చు. చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇందులో. ఇప్పుడు దీన్ని గ్రీన్ ప్లేట్ అంటాం, అంటే నార్మల్ రెగ్యులర్ గా యూజ్ చేసే గ్రీన్ ప్లేట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ ప్లేట్. ఇంత నీట్ గా ఉంటుంది. అంటే ఏంటంటే కొంచెం హై క్వాలిటీ ప్లేట్ కాబట్టి దీంట్లో ఫినిషింగ్ ఇవన్నీ చూస్తారు. ఫినిషింగ్ అనేది బేరింగ్ డైమెన్షన్స్ లో ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఫినిషింగ్ అనేది డిఫరెంట్ ఏమి ఉండదు. ఓకే, ఇది ఒక మోడల్. ఇదేంటంటే బఫే ప్లేట్స్ కి మోడల్ అన్నట్టు. ఇదేంటంటే మనకి బఫే ప్లేట్స్ కి మోడల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నార్మల్ గా చేతిలో పట్టుకొని తింటాం కదా, అంటే ఇందులో డిఫరెంట్ ఉంటాయి. పేపర్ ప్లేట్స్ ఏంటంటే దీన్ని బఫే ప్లేట్ అంటారు. ఫస్ట్ ఇలా చేతిలో పట్టుకొని తినగలిగేది బఫే ప్లేట్ అంటారు. దీని తర్వాత మనకు వచ్చేసి తాలి మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి సింగిల్ ఫేస్ లో నేను చెప్పింది ఫస్ట్ మోడల్ ఇది అయిపోయింది. ఇది బఫే ప్లేట్స్ కి ఫుల్ ఆటోమేటిక్ మిషన్. జస్ట్ మనం వెనకాల షీట్స్ పెట్టి వదిలేస్తాము. షీట్స్ పెట్టి వదిలేస్తే ఆటోమేటిక్ గా ప్లేట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మనిషి ఎవరు వర్క్ చేయాల్సిన పని ఏమి ఉండదు. షీట్స్ ఒకసారి పెట్టి వదిలేస్తే చాలు.